హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జనసేన పార్టీ నిన్న తెలంగాణలో తన ఉనికిని మున్సిపల్ ఎన్నికల ద్వారా ఇంకాస్త ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. గెలిచినటువంటి ఇద్దరు క్యాండిడేట్ల సంగతి మనకు తెలుసు. ఉమ్మడి నల్గొండ జిల్లా కోదాడికి సంబంధించి నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఒక అభ్యర్థి ఆరూరి విజయలక్ష్మి గారు ఒకళ్ళు, ఇంకొక మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 34వ వార్డుకి సంబంధించి అగ్గు సాగర్, ఇద్దరు కూడా జనసేన పార్టీ తరఫున గెలవడం జరిగింది. ఇక్కడ జనసేన పార్టీ అనే ఒక పార్టీ తెలంగాణలో అంత బలమైనటువంటి స్ట్రక్చర్ అయితే లేదు. కానీ ఏదో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మాత్రం చాలా భారీ ఎత్తునే ఉన్నారు. కాకపోతే ఇక్కడ పోటీ చేయడానికి అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా లేవు. అయినా కూడా జనసేన పార్టీ గతంలో ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కావచ్చు, అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కావచ్చు, ఇప్పుడు మొన్న జరిగినటువంటి పంచాయతీ, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్, ప్రతి దాంట్లో కూడా పోటీ చేసి ఎంతో కొంత తన బలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం ప్రతిసారి చేస్తూనే ఉంది. ఇక్కడ సోకాళ్ళు కొంతమంది చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు ఆంధ్రాలో, మేము సింహంలా సింగిల్గా వస్తాం, మేము ఎవరిని గుంపుగా వేసుకురాము అని చెప్పి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సింగిల్గానే వచ్చారు. ఆయన చాలా మంది ఇక్కడ తెలంగాణ వ్యతిరేకిగా చిత్రీకరించుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ప్రతిసారి ఎక్కడా భయపడకుండా, ఎక్కడా వెనుతిరగకుండా, ఎక్కడ వెనకడుగు వెయ్యకుండా ఆయన ఒకటే పందాలు డెఫినెట్ గా ఇక్కడ ఉండేటువంటి ప్రజలు ఆయన కోరుకుంటున్నారు అనేది పంచాయతీ ఎన్నికలతో చాలా స్పష్టంగా మనకు అర్థమైంది. ఎందుకంటే ఎవరైతే ఇక్కడ తెలంగాణకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి అధికార పక్షం, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఇక్కడ ప్రజలు విన్నారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తెలంగాణ వాళ్ళు విన్నారు. వాళ్ళకి నచ్చల. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణను ఎంతలా ప్రేమిస్తారు, ఎంతలా అభిమానిస్తారు, ఇక్కడ ఉండేటువంటి పోరాట పటిమని పదే సార్లు అక్కడ ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్రాలో ఉండేటువంటి జనానికి, యువతకి వాళ్ళ మనసులో నింపేటువంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి, వాళ్ళ ఉద్యమ స్ఫూర్తిని తీసుకోవాలి, వాళ్ళ పోరాట పటిమను మనం తీసుకుని ఏదైతే తప్పులు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఉందో దాని మీద తిరగబడాలి అనేటువంటిది ఆయన ప్రతి సందర్భంలో, ఈవెన్ తెలంగాణకు సంబంధించినటువంటి ఏ నాయకుడు కూడా, ఏ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు కూడా ఇంతలా తెలంగాణ ఎక్కడైతే సాయుధ పోరాటాల గురించి కావచ్చు, పోరాట పటిమ గురించి కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి విలువల గురించి ఎప్పుడు మాట్లాడినటువంటి ఇంతలా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి ఎలా అయితే మాట్లాడారో అలా ఇక్కడ ఎవరు ఏ నాయకుడు మాట్లాడాల. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నా, డిప్యూటీ సీఎంగా ఉన్నా, అక్కడ పార్టీ పెట్టి చాలా బలమైనటువంటి ఒక మంచి ఫామ్ లో ఉన్నా కూడా ఇక్కడ తెలంగాణ గురించి పదే మాట్లాడుతున్నారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, పోరాట పటిమని చూసే నేను పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నా. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అనేటువంటి ఒక భావాన్ని నేను తెలంగాణ నుంచే తీసుకుని పార్టీ డెఫినెట్ గా పెట్టాలి. వాళ్ళ అన్నగారు పార్టీ పెట్టి కలిపేసేటువంటి పరిస్థితులు క్రియేట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నా కూడా డెఫినెట్ గా అలా ఎందుకు మా అన్న నన్ను చేయనివ్వాలి, మా అన్నకి వెనకాల ఎన్ని కుట్రలు జరిగాయి, అలా ఏంటి ఒక వ్యక్తి వస్తే రాజకీయాలు చేయనివరా? ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులే తప్ప, తాతలు తండ్రుల పేరు చెప్పుకున్నటువంటి రాజకీయమే తప్ప కొత్తగా ఎవరిని రానివరా? సమాజానికి మంచి చేయడానికి వస్తే ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తారా? ఎవడొస్తాడో రండి అని చెప్పి ఆయన ఒక ఏదైతే పోరాట పటిమ ఉందో, పోరాట స్ఫూర్తి ఉందో దాన్ని తీసుకుని వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితులు ఇవన్నీ అన్ని కూడా చూసాం. ఇక నేను ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ ఉండేటువంటి ప్రజానీక్యం అది కూడా పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకుని అలాంటి వ్యక్తిని ఇక్కడ వ్యతిరేకిస్తారా? డెఫినెట్ గా మేము నిలబడతాం. పవన్ కళ్యాణ్ గారికి చెప్పలా, వాళ్ళ పార్టీ నాయకులకి ఎవరికి చెప్పలా, కేవలం ఆయన ఫోటో పెట్టుకుని వార్డుల్లోకి వెళ్ళి వేరే సింబల్స్, పంచాయతీలకి పెద్ద ఈ సింబల్స్ ఉండవు ఏ పార్టీకి సంబంధించి ఓన్ సింబల్స్ అయినా కూడా ఎవరికి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి కండువా వేసుకుని ఫోటోలు పెట్టేసుకుని ప్రచారం చేసుకుంటూ దాదాపు 100 నుంచి 150 సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లుగా గెలిచారంటే పవన్ కళ్యాణ్ గారి ఆ బలమైనటువంటి భావజాలం ఇక్కడ ప్రజల్లో ఎలా ఉందో ఆలోచించండి. ఆ తర్వాత వచ్చినటువంటి మున్సిపల్ ఎన్నికలకి డెఫినెట్ గా మీరు పోటీ చేయాలి. ఇక్కడ ఉండేటువంటి ఏ నాయకులైతే ఉన్నారో వాళ్ళకి ధీటుగా మీరు ఇక్కడ మీరు నిలబడి చూపిస్తాం, మీరు రాను కూడా అనవసరం లేదని చెప్పారు. ఇక్కడ ఉండేటువంటి జనసేన వాళ్ళు ఎవరు ఆయన పిలవలా, బీజేపీ వాళ్ళు వచ్చి రండి ప్రచారం చేయండి అని అన్నారు తప్ప దానికి కూడా ఆయన రావటం మానేశారు. ఆ తర్వాత అసలు జనసేన గురించి ప్రచారం చేయడానికి ఆయన ఆలోచన కూడా లేదు ఇక్కడ. కానీ ఇక్కడ ఉండేటువంటి ప్రజలు, నాయకులు అందరూ కూడా ప్రజల్లో తిరిగి అసలు నిజంగా ఆ ప్రచారం చూస్తుంటేనే నిజంగా ఏ అసెంబ్లీ ఎలక్షన్స్ నో తలపించేలా జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ
నల్గొండ జిల్లా ఎవరైతే మంత్రి నల్గొండ జిల్లా నుంచి మొత్తం ఆ కుటుంబం అంతా కూడా జిల్లాని శాసిస్తున్నటువంటి నియోజకవర్గంలో కూడా ఒక్క స్థానం గెలిచినా సరే అది చరిత్రే. ఇక్కడ మంచిర్యాలలో ఒక్క స్థానం గెలిచినా సరే అది చరిత్రలో నిలిచిపోయేటువంటి గెలిపే. ఎందుకంటే ఇక్కడ పోటీ చేయడానికి కూడా భయపడినటువంటి పార్టీలు ఉన్నాయి. చెప్తున్నాను కదా, సింహాల్లా సింగిల్ గా వస్తాం, మాకు ఎవడో పెద్ద తోపు లేడని చెప్పుకుంటున్నారు కదా. తెలంగాణలో అడుగు పెట్టాలంటేనే ఇది పడిపోయేటువంటి వ్యక్తులు ఉన్నారు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఎంత వ్యతిరేకత ఉన్నా, ఇక్కడ నాయకుల నుంచి ఇబ్బందులు సూటిపోటి మాటలు వస్తున్నా కూడా బలంగా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు, వాళ్లే నిలబడి ఉండి వాళ్లే గెలిపించుకొని ఉండని చెప్పి పోటీ చేసి నిరూపించారు. ఎలా ఉంది అంటే కొంతమందికి నిద్ర పట్టట్లేదు, కొంతమంది ఏయో మాట్లాడుతున్నారు, కానీ నిజాలు ఒక్కసారి మీకు చూపిస్తారు. ఎన్నెన్ని వార్డుల్లో ఎన్నెన్ని మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లుగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ లో ఉన్నటువంటిదే. ఇక్కడ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలకు ధీటుగా జనసేన పార్టీ అభ్యర్థులు చాలా బలంగా వాళ్ళ బలాన్ని నిరూపించారని చెప్పాలి. ఇది చూడండి ఒకసారి, నేను ఫస్ట్ నుంచి చూపిస్తాను ఒక్కొక్కటి కూడా. ఇది సంగారెడ్డికి సంబంధించి. ఇక్కడ ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఫస్ట్ ఇక్కడ ఒక వైసీపీ బ్యాచ్, ఇక్కడ ఒక వైసీపీ బ్యాచ్ గ్రేట్ ఆంధ్ర ఏమని రాసిందో చూడండి. ఇగో, సంగారెడ్డి మున్సిపాలిటీ 4వ వార్డులో జనసేన పార్టీ తరపున పోటీ చేసిన జంగా కొమరయ్య 2 ఓట్లు వచ్చాయి. మా మున్సిపాలిటీ మొత్తం 6 ఉన్నారు, 2 ఓట్లు రావడం ఏంటి అని మళ్ళీ పట్టుబడితే 1 ఓటే వచ్చింది అన్నారట. ఎంత ఫాల్స్ న్యూస్ రాయటం అనేది నాకు తెలిసి వీళ్ళకి పరిపాటుగా అలవాటుగా మారిపోయిందేమో. మరి నేను ఒక్కసారి దీని గురించి మీకు క్లియర్గా చూపిస్తాను. ఇదిగో, నడిమేటి సాయి కుమార్ 4వ వార్డు సంగారెడ్డి మున్సిపల్ సంఘానికి సంబంధించినటువంటి ఇదిగో ఎలక్షన్కి సంబంధించినటువంటి దాంట్లో దానికి సంబంధించిన వెబ్సైట్లో ఎక్కడ చూసుకోండి. వార్డు నెంబరు 2026 సంగారెడ్డి వార్డు 4, ఇదిగోండి సంగారెడ్డికి సంబంధించి. ఇక్కడ ఏమని ఉంది, నడిమేటి సాయి కుమార్ జేఎస్పి. ఎన్ని ఓట్లు వచ్చాయండి? 99 ఓట్లు వచ్చాయి. మరి అక్కడ మాట్లాడేది ఏంటి అంటే మిగతా పార్టీలకు సంబంధించి ఇక్కడ చూసుకుంటే బీజేపీకి 80 ఓట్లు వచ్చాయి. బీజేపీ కన్నా ఎక్కువ ఓట్లు ఇక్కడ సాధించింది. ఇక్కడ ఎంఐఎం 138, అంటే జనసేన ముందు అంటే 4వ ప్లేస్లో జనసేన ఉంది, 3వ ప్లేస్లో ఎంఐఎం వచ్చింది. ఇక్కడ అన్ని ఫాల్స్ న్యూసే, వీళ్ళు మాట్లాడే అన్ని అలాగే ఉంటాయి అనుకోండి. ఇక మిగతా వాటికి సంబంధించి కూడా నేను ఒక్కసారి ఒక్కొక్కటి మీకు చూపిస్తా. ఇగోండి, ఎక్కడెక్కడ ఎక్కువ వచ్చినాయి, ఎక్కడెక్కడ తక్కువ వచ్చాయి అనేది కూడా చూసుకోండి. బీఆర్ఎస్ పార్టీ 164, బీజేపీ 268, ఎంఐఎం 11, కాంగ్రెస్ పార్టీ 367, జేఎస్పీ 279. ఎవరికన్నా ఎక్కువ వచ్చాయండి? బీజేపీ బీఆర్ఎస్ కన్నా కూడా జనసేన పార్టీ సెకండ్ ప్లేస్ లో ఇక్కడ ఉంది. ఒక్కసారి ఇక్కడ ఇంకొక దానికి సంబంధించి చూడండి. ఇక్కడ చాలా క్లియర్ గా ఇదిగో, బీజేపీ 37, బీఆర్ఎస్ 66, జేఎస్పీ 258, కాంగ్రెస్ పార్టీ గెలిచింది 380, 2వ స్థానంలో నిలిచింది. ఇక్కడ ఇంకొక వార్డు ఇది. బీఆర్ఎస్ పార్టీ 148, జేఎస్పీ 177, బీజేపీ 161, కాంగ్రెస్ పార్టీ 531 గెలిచింది. సెకండ్ ప్లేస్ లో జనసేన పార్టీ ఉంది. ఇక్కడ ఇంకొకటి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ 164, బీజేపీ 268, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచింది 368, 367, జనసేన 279తో సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇలాగా చూసుకుంటే ఎన్నెన్ని ఉన్నాయో తెలుసా, అసలు మాటల్లో చెప్పలేనటువంటి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చాలా క్లారిటీగా మీరు చూసుకుంటే కనుక ఇగో, కాంగ్రెస్ పార్టీ 486, బీఆర్ఎస్ 598, జేఎస్పీ 800 ఓట్లు. ఎక్కడంటే ఇది నాకు తెలిసి కరీంనగర్. ఇది కరీంనగర్ లో కూడా బీజేపీ గెలిచింది, మున్సిపాలిటీ కూడా బీజేపీ గెలిచింది. అక్కడ కూడా బీజేపీకి ధీటుగా ఆల్మోస్ట్ వీళ్ళలో ఎవరితో ఉన్న కలిసి ఉంటేనా బీజేపీ ఇక్కడ కనుక వీళ్ళిద్దరూ కలిసి ఉంటే బీజేపీకి కూడా చాలా ప్లస్ అయ్యేది. నిజంగా ఇందాక మీకు చెప్పినటువంటి కాన్స్టిట్యున్సీలు అన్నింటిలో కూడా బీజేపీ గనక జనసేనతో కలిసి ఉంటే చాలా మంచి ఓటు పర్సంటేజ్ వన్ సైడ్ గా, అంటే ఇప్పుడు వాళ్ళు గెలుచుకున్నటువంటి మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో దానికి మించి ఆల్మోస్ట్ ఇంకొక 100-150 వరకు జనసేన నుంచి వచ్చినటువంటి ఓట్లు కలిసేవి. జనసేన కూడా ఇంకా ఎక్కువ స్థానాలు బీజేపీ సపోర్ట్ చేసి ఉంటే కనుక జనసేన కూడా ఎక్కువ గెలిచేది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 148, కాంగ్రెస్ పార్టీ గెలిచింది, జనసేన జేఎస్పీకి 177. చూడండి సెకండ్ ప్లేస్ వచ్చింది. ఇక్కడ కూడా
ఇదిగోండి ఇక్కడ అంతే. ఎలక్టెడ్ కాంగ్రెస్ 367, ఇగో జేఎస్పీ 279, ఇది కూడా అంతే. బీజేపీ గెలిచింది ఇక్కడ 707, ఇక్కడ జేఎస్పీ 199. మిగతా పార్టీ కాంగ్రెస్ ఉంది, తర్వాత మిగతా బీఆర్ఎస్ కన్నా కూడా బీఆర్ఎస్కి 50 వచ్చాయి, ఇక్కడ జేఎస్పీ 199 వచ్చాయి. ఇలాగా ఒకటి కాదు రెండు కాదు చూసుకుంటా పోతే కొన్ని దాదాపు 100 నుంచి 150 ప్లేసుల్లో గెలిచినటువంటి రెండు కాకుండా 100 నుంచి 150 ప్లేసుల్లో ఇదే పరిస్థితి ఉంది. మీకు 1-2 అని చెప్పడానికి కూడా లేదు. అన్ని ప్లేసుల్లో ఇక్కడ గెలిచినటువంటి గెలవకపోయినా కూడా కొంతమంది ఓటమికి కారణమైపోయింది జనసేన, కొంతమంది గెలుపుకి కారణమైంది జనసేన. ఇక్కడ బీజేపీ 95 వచ్చాయి, జనసేనకి 241 ఓట్లు వచ్చాయి, కాంగ్రెస్ పార్టీ 931 గెలిచినట్టుంది. మిగతా సెకండ్ ప్లేస్ లో బీఆర్ఎస్ పార్టీ ఉంది, థర్డ్ ప్లేస్ లో మీరు చూసుకుంటే జనసేన పార్టీ ఉంది. ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు 1-2 అని కాదు, చాలా వరకు చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు కొన్ని ఎక్కువ లిస్ట్ అయితే ఇక్కడ ఉందో ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇదిగోండి, ఇదిగో బీఆర్ఎస్ పార్టీ 164 గెలిచింది, కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ రాకేష్ వెన్నెల 279. ఇలాగా చూసుకుంటే కనుక చాలా క్లారిటీగా ఇగో జనసేనకి 80 ఓట్లు పడ్డాయి. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్, తర్వాత కాంగ్రెస్ గెలిచింది ఇక్కడ, తర్వాత కాంగ్రెస్కి ఇండియన్ కాంగ్రెస్, ఇంకొకళ్ళు ఇండిపెండెంట్ ఇక్కడ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత 3వ ప్లేస్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది, 4వ ప్లేస్లో జనసేన వచ్చింది. ఇక్కడ ఇలాంటివి చాలానే ఉన్నాయి, 1 కాదు 2 కాదు చెప్పుకుంటా పోతే ఇవన్నీ కూడా చాలా వస్తాయి. ఇక్కడ ఎన్ని కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో మీరే చూసుకోవచ్చు. ఇక్కడ 1 కాదు 2 కాదు. రామగుండంలో 47వ వార్డులో అంట జేఎస్పీకి 241, బీజేపీకి 95, జేఎస్పీకి 117, బీజేపీకి 49. ఈ రెండు గనక కలిసి ఉండుంటే డెఫినెట్ గా బీజేపీకి ఈసారి జనసేన వల్ల చాలా చాలా దెబ్బ తగిలింది. దాదాపు 100 కార్పొరేటర్లని కోల్పోయింది అని చెప్పొచ్చు. ఇంకా కాస్త కొంచెం జాగ్రత్తగా, కొంత అహంకారంతో కాకుండా కొంచెం వాళ్ళు అక్కడ కూడా కలిశారు, ఇక్కడ కూడా, అక్కడ మనం పవన్ కళ్యాణ్ గారిని వాడుకుంటున్నాం కదా, తమిళనాడు వెళ్ళినా, కర్ణాటక వెళ్ళినా, మహారాష్ట్ర వెళ్ళినా ఆయన ప్రచారానికి తీసుకువెళ్తున్నాం కదా, తెలంగాణలో కూడా తీసుకువెళ్ళమని సెంట్రల్ హైకమాండ్ చెప్పినప్పటికీ కూడా ఇక్కడ బీజేపీ నాయకులు కొంతమంది దానికి విముఖత చూపినటువంటి, మాకు ఎవడ అవసరం లేదనేటువంటి మాటలు మాట్లాడు. ఇక్కడ బీజేపీకి చాలా పెద్ద దెబ్బ తగిలింది అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే బీజేపీ విన్ అయింది, బీఆర్ఎస్ పార్టీకి 58, రామగుండం 32వ కార్పొరేటర్, జేఎస్పీకి 199 వచ్చాయట. ఇక్కడ ఆలోచించండి. ఇగో ఇంకా అలాగే తెలంగాణకి సంబంధించి ఇదిగో పెద్దపల్లిలో 9వ వార్డులో సుమా యాదవ్ గారు 2వ స్థానంలో నిలిచారట. ఇగో ఇగో కాంగ్రెస్ పార్టీ గెలిచింది 531 కోట్లతో, బీజేపీకి 161, జేఎస్పీకి 177, బీఆర్ఎస్ పార్టీకి 148. ఇలా చూసుకుంటూ పోతే ఇంకా ఇతను నాకు తెలిసి మహబూబ్నగర్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి సంబంధించిన ఇతను వీరేష్ అట, అతనికి 200 ఓట్లు ఆయన సాధించారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా మీరు గుర్తు పెట్టుకుంటే ఏవైతే సెకండ్ ప్లేస్ వచ్చాయో, థర్డ్ ప్లేస్ వచ్చాయో, 4th ప్లేస్ వచ్చాయో, అవసరమైతే 5th ప్లేస్ వచ్చాయో, సో కాల్డ్ ఇప్పుడు చెప్పేటువంటి పేటీఎం బ్యాచ్ లేదంటే ఎలివేషన్స్ ఇచ్చేటువంటి సింగిల్ గా సింహం తొక్క తోలు అంటుంటారు కదా, వీళ్ళు కూడా ఆలోచించుకోవాల్సింది. ₹1 పంచకుండా ఒక అంధుడు 200 ఓట్లు సంపాదించాడు. ₹1 పంచకుండా మీకు మిగతా వాళ్ళందరూ కూడా ₹1 పంచకుండా, ఒక బిర్యానీ ఇవ్వకుండా ఓటుకి 4,000, 5,000 వరకు వెళ్తున్నటువంటి ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో అధికార పార్టీ, 100 ఏళ్ల అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఆ పార్టీ కూడా చాలా బలంగా నిరూపించుకోవడానికి తన ప్రయత్నం చేసింది. 10 ఏళ్ళు తెలంగాణని అధికారంలో ఉన్నటువంటి ఇంకొక ప్రతిపక్ష పార్టీ కూడా నేను నెక్స్ట్ రావడానికి ఇదే సరైన సమయం అని ఆ పార్టీ చాలా బలంగా తన ప్రస్తావన ప్రదర్శించుకోవడానికి చాలా బలంగా ప్రయత్నం చేసింది. బీజేపీ పార్టీ కేంద్రంలో అనేక రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ మొత్తం ఒక రేంజ్ లో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా తెలంగాణలో జనసేన పార్టీని కాదని చాలా వరకు కోల్పోయింది. ఇది సత్యం, నిజం. ఎవరు అనుకున్నా, అవునన్నా కాదన్నా సరే, ఏదో వాళ్ళ గెలిచినటువంటి కరీంనగర్, నిజామాబాద్ ఇలాంటి ఏరియాస్ లో చాలా బలంగా అక్కడ గెలిపించుకుని ఉండొచ్చు. కానీ కొంచెం ఇలా తక్కువ అంచనా వేయకుండా జనసేనని, పవన్ కళ్యాణ్ గారిని కనుక వాడుకుని ఉంటే ఇంకొక 100-150 వరకు కూడా జనసేన పార్టీ సపోర్ట్ తో చాలా ఈజీగా గెలిచేవి, జనసేన కూడా గెలిచేటువంటి పరిస్థితి ఉండేది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది.